రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చర్చకి రావాలని సవాలు విసురుతుంటే అధికార పార్టీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ అన్నారు. విమర్శించే ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే నెలలో రాష్ట్రానికి జాతీయ నేతలు అందరూ వస్తున్నారని అంటున్న పద్మశ్రీతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి షర్మిలపై అధికార పార్టీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుర్మార్గం రేపుతూ ఉన్నాయి. తాజాగా రోజా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదు ఎలా చూస్తూ ఉన్నారు? ఆమె బాధ్యతలు చేపట్టి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల కంటే కూడా అధికార పార్టీ నుంచి కూడా ఎక్కువ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? అసలు రోజా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తూ ఉన్నా. కొన్ని రోజులు హైదరాబాద్లో ఉంటుంది, కొన్ని రోజులు చెన్నైలో ఉంటుంది. ఎప్పుడో క్లబ్బుల్లో డాన్సులు వేసుకుంటూ ఒక వినోద వస్తువులా మారినటువంటి ఈ రోజా, అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడేవాళ్ళేనా వైఎస్ షర్మిలారెడ్డి గారి గురించి? నీ స్థాయి సరిపోతుందా అసలు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారి అస్తిత్వాన్ని, పేరుని ప్రశ్నించడానికి? ఆమె గంగిరెద్దులాగా సంబరాల్లో, అంటే సంక్రాంతి సంబరాల్లో వచ్చేటువంటి గంగిరెద్దులాగా వచ్చారు అని మాట్లాడతావా? నువ్వే ఒక పెద్ద ఆంబోతివి, గంగిరెద్దివి. జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అనుకుంటా, తలూపుకుంటా, ప్రజలకి అబద్ధాలు చెప్పుకుంటా, నోటికొచ్చినట్టు పేటరిగిపోతూ ఉంటావు. నువ్వు అసలు ఏం చేసావు చెప్పమ్మా ముందు. నువ్వు అంతకుముందు అధికారంలోకి రాకముందు గన్ కంటే ఫాస్ట్గా వస్తాడు మా జగనన్న, మహిళలకు రక్షణ కల్పిస్తాడు అన్నావు. దిశ చట్టం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేసావు. ఎక్కడా దిశ చట్టం? ఇన్ని వేల మంది మహిళలపైన అత్యాచారాలు జరిగితే, దాడులు జరిగితే ఒక్కళ్ళైనా మీరు శిక్షించగలిగారా దిశ చట్టం ద్వారా? దానికి సమాధానం చెప్పు. షర్మిలారెడ్డి గారు ఏమడుగుతా ఉన్నారు? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేదే లేదు, అప్పులు పాలైపోయింది జగనన్న. జగన్ రెడ్డి గారు అన్నా వీళ్ళకి తప్పుగానే ఉంది, జగనన్న గారు అన్నా వీళ్ళకి తప్పుగానే ఉంది. ఏం పిలవాలి తన్ని? అర్థం కావట్లేదు. ప్రజలు కూడా అదే ప్రశ్నార్థకంలో మిగిలిపోయారు. డెవలప్మెంట్ లేదు. ప్రత్యేక హోదా విభజన హామీలు ఎక్కడ? పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు మీరు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే అడ్డుకోలేనటువంటి చాతగాని దద్దమ్మల్లా ఉన్నారేంటి మీరు? అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి రాజధాని లేకుండా చేశావు. ఇవే కదా మా నాయకురాలు ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని. దానికి సమాధానం చెప్పకుండా వైవి సుబ్బారెడ్డి గారు అభివృద్ధి చూపిస్తా అన్నాడు. శ్రీకాకుళంలో ఉన్నప్పుడు 23వ తేదీన మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు డేటు టైము మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అన్నారు. ఇప్పుడు దాకా మీ దగ్గర సమాధానం లేదు. ఇవన్నీ మాట్లాడకుండా నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శకు పాల్పడతా ఉన్నారు. నేను గుర్తు చేయదలుచుకున్నాను రోజా గారికి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పార్లమెంటు సదస్సు పెడితే ఆ రోజున ఆమెను అడ్డుకున్నారు అని చెప్పి బోర్ని ఏడ్చింది ప్రజల ముందు. మేమందరం కూడా మహిళా నేతలందరినీ కూడా స్వాగతించాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఆ తర్వాత ఒక టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు టీడీపీ నాయకులు, నేను, రోజా గారు కూర్చున్నాం. ఆ టైంలో టీడీపీ నాయకులు ఆమె పైన ప్రత్యక్షంగా నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉంటావో తెలుసు, నువ్వు ఎవరితో ఉంటావో తెలుసు, నీకు నేను డబ్బులు కూడా ఇచ్చాను అని మాట్లాడితే, దయచేసి మీరు మహిళలను అవమానించే విధంగా, కించపరిచే విధంగా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దు అని చెప్పి ఆయన్ని వారించడం జరిగింది. మరి నువ్వు ఒక మహిళ అయ్యుండి సాటి మహిళని స్వాగతించాల్సింది పోయి, ఏ పార్టీలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా అభినందించాల్సింది పోయి నువ్వు చేయలేనటువంటి పనులు ఆవిడ చేస్తూ ఉన్నారు. ఆడపిల్ల అయినా సరే భయపడకుండా, జగన్మోహన్ రెడ్డి ఎంత కిరాతకుడో తెలుసు. ఆడపులిలాగా ఈ రోజున 5 కోట్ల ఆంధ్రుల గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నారు. దాన్ని అభినందించమ్మా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు నువ్వు. అంటే వైసీపీ నేతలు ఎక్కువగా కూడా చంద్రబాబు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తూ ఉన్నారో దాన్ని చదువుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్యాకేజీ తీసుకున్నారంటూ కూడా ఎక్కువగా ఆ నేతలు విమర్శిస్తున్న పరిస్థితుంది వైఎస్ షర్మిలారెడ్డి గారికి. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నువ్వు ప్యాకేజీ ఇచ్చి, స్క్రిప్ట్ ఇచ్చి నడిపించావు ఆవిడ్ని. దాని గురించి ముందు మీరు సమాధానం చెప్పండి. ఆవిడ స్వచ్ఛందంగా, నిస్వార్థంగా అన్నకి తోడుగా ఉండటం కోసం ప్రజల మధ్యలోకి వచ్చి అప్పుడు ప్రభుత్వాలను ప్రశ్నించి ఈ రోజున నిన్ను అధికారంలో కూర్చోబెట్టింది. దానికి ప్రత్యక్ష భాగస్వామురావులు. అటువంటిది కన్న తల్లిని, చెల్లిని కూడా వాడుకుని నువ్వు వదిలిపారేసి ఈ రోజున ఆవిడ వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉంటే మింగుడు పడటం లేదు. వీళ్ళకి వెన్నులో వణుకు పడతా ఉంది. ఇంతకుముందేమో ఎవడేం పీకుతాడో పీక్కోండి అన్నాడు. ప్రజలున్నారు ఆశీర్వదిస్తారన్నాడు. ఇప్పుడేమో నన్ను ఆశీర్వదించారు, ఇక చాలు, ఏ నిర్ణయం ఇచ్చినా సరే నేను
సిద్ధపడి ఉన్నానంటున్నాడు. అంటే సిద్ధం అని పోస్టర్లు వేసుకున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు ఆయన్ని కంప్లీట్గా పర్మనెంట్గా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్గా మేడం 31తో ఇప్పుడున్న టూరు అవబోతూ ఉంది. తర్వాత బస్సు యాత్ర ఏదో శ్రీకారం చుట్టబోతున్నారు అంటూ ఉన్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? అన్నిటికీ సిద్ధం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో త్వరలో మీకు అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్గా అన్ని జిల్లాల్లో కూడా మేము సభలు నిర్వహించడానికి ప్రిపేర్ అవుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా, మల్లికార్జున ఖర్గే గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. ఇంతకుముందు మేమేం చేశాం, రాబోయే రోజుల్లో 2024లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం కూడా చాలా స్పష్టంగా హామీలు ఇవ్వబోతా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే అధికార పార్టీ నేతలు ప్రశ్నించిన సమయంలో వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శలు కుప్పిస్తూ ఉన్నారు, సమాధానం చెప్పలేక ఇట్లా వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారంటూ కూడా పద్మశ్రీ చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా జాతీయ నేతలతో కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాం, బహిరంగ సభలు నిర్వహించబోతా ఉన్నాము. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు రాబోయే సమయంలో ఏం చేయబోతుంది అనే విషయాలను కూడా ప్రజలకు వివరించబోతున్నామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.